నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ముందుగా మా ట్రాప్లో కాంగ్రెస్ పడింది, సమాధానాలు చెప్పలేక సవాలు విరిసి తోక ముడిచిందని కూడా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు పదే పదే మాట్లాడుతుంది. నిజంగా సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ చేసుకుందా? వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ఒక్క మాట చెప్పాలంటే, ఎందుకంటే సవాలు విసిరింది ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిండు. ఆయన ఏమండు అడ్లూరు లక్ష్మణ్ రమ్మండు. అడ్లూరు లక్ష్మణ్ ఏమండు, నువ్వు గతంలో మంత్రి చేయలేదు కానీ మాజీ మంత్రి కాదు, నీ స్థాయి కాదు, నీ స్థాయి మా అధికార ప్రతినిధులు జనరల్ సెక్రటరీల స్థాయి అని చెప్పిండు. మేము వెంటనే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, నిజంగా నేను 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అధికార ప్రతినిధి కొనసాగుతున్నా, నీ స్థాయి మా స్థాయి ఒకటి, అక్కడెక్కడ ప్రెస్ క్లబ్లో కాదు, అమరవీరుల స్తూపం దగ్గర, ఎందుకంటే అందరికీ ఆరాధ్య దైవం అది, పరమ పవిత్రమైంది, అక్కడ చర్చ పెడదాం. నువ్వు 9 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపైన, నీ యొక్క కార్యదర్శి పదవి కాలంలో జరిగిన అక్రమాలపైన, బీఆర్ఎస్ 10 ఏళ్ల అక్రమాలపైన మేము సాక్ష్యాధారాలతో సావస్తాను నువ్వు రా అన్నాం. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ ఎందుకు సవాలు విసిరిండో, మేము మా రేవంత్ రెడ్డికి ఆయన సవాలు విసిరిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి రావాలంటే ఎవరు పిలిస్తే వస్తాడు? మాజీ ముఖ్యమంత్రి, ఆయన స్థాయి ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి పిలిస్తే వస్తాడు. పోనీ ఆయన ఏమైనా స్పందించిండా? వీళ్ళు మంత్రులే, వీళ్ళ సవాలుకి మంత్రులే వస్తారు. అందుకే జూపల్లి స్పందించిండు. తర్వాత పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నారు. అయితే అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నప్పుడు జూపల్లి ఏమండు, నేను తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పిండు. ఆయన గాంధీ భవన్లో వినతులు స్వీకరించే కార్యక్రమం చేపట్టిండు. ఈలోపు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, లేదు మేము అమరవీరుల స్తూపం దగ్గరికే వస్తానంటే మేము కూడా ఆడే కూర్చున్నాం. అబ్బా మంచి కార్యక్రమం రావాలా, మంచి శాంతియుత వాతావరణంలో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, తెలంగాణ సమాజం ముందు అమరవీరుల సాక్షిగా పెట్టొచ్చని మేము అంతా ఆడ కూర్చున్నాం. అయితే వాళ్ళు వస్తారని చూస్తే రాలేదు. ఇంతలో జూపల్లి కూడా ఏం చేసినారే, వీళ్ళు తెలంగాణ భవన్ నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను ఆడికే వస్తా అని చెప్పి ఆయన వచ్చిండు. వచ్చి కూర్చున్నాడు. ఆయన కూడా చాలాసేపు రాలేదు. మా సవాలు విసిరి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పారిపోయారు. ఎప్పుడు కూడా సవాళ్ళు విసరటం, పారిపోవటం పిరికి పందల లెక్క వాళ్ళకి అలవాటు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శ్వేత సవాల్ అంటే వైట్ ఛాలెంజ్ విసిరిండు. అంటే మాదక ద్రవ్యాలు నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నా, మన సవాలు విసురుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్కి, కొండా విశ్వేశ్వరరెడ్డికి సవాలు విసిరిండు. గణపార దగ్గర మేమంతా ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు. మరి కేటీఆర్ ఎందుకు రాలేదు? ఆ రోజు కూడా పారిపోయాడు. కాబట్టి మొన్న అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కృష్ణా గోదావరి జలాల్లో ఎవరు తప్పు చేశారు, మీ పరిపాలనలో జరిగిందా, మా 20 నెలల పరిపాలన జరిగిందా, ఆ గోదావరి కృష్ణా జలాలు ఆంధ్రాకి ఎట్లా తగిలిపోయినాయి అని చెప్పి మీ హయాంలో ఎక్కువ నష్టం జరిగిందని చర్చ పెడితే ఆ రోజు కూడా పారిపోయారు. అంటే పిలవటం, పారిపోవటం, పిరికి పంద లెక్క పారిపోవటం వీళ్ళకి అలవాటు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మళ్ళీ జూపల్లి గారు ఏం చేసిండు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాను ఉదయం 11 గంటల ప్రెస్ మీట్ పెట్టిండు. వచ్చిండ్రా? తర్వాత బట్టి విక్రమార్క గారు సవాల్ విసిరిండు. 8,21,000 కోట్ల అప్పులు గొప్ప తెలంగాణ, దాన్ని మార్చింది ఎవరు? ధనిక రాష్ట్రాన్ని 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని 8,21,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చింది. అప్పుల కుప్పగా మార్చిన అప్పుల అప్పారా ఎవరు? కేసీఆర్ కదా. అవన్నీ కాగితాల్లో ఉన్నాయి, ఉత్త నోటి మాటల అప్పారా కేసీఆర్, అంతే కదా. ధనిక రాష్ట్రం ఆయనే అండు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పింది. ఆంధ్ర ఎంత లోటు బడ్జెట్ అది. ఆంధ్ర విడిపోయినప్పుడు 22,000 కోట్ల లోటు బడ్జెట్. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏముందంటే, విభజన చట్టంలో, సరే మీకు లోటు బడ్జెట్ ఉంది, వాళ్ళకి మిగులు బడ్జెట్ ఉంది, మేము మీకు ఆర్థిక సాయం చేస్తాం దశల వారీగా అని చెప్పింది. కాబట్టి 16,000 కోట్లు ఆవిరైపోయినాయి. ధనిక రాష్ట్రం అప్పులు కుప్పైంది. ఆ రోజు 91,000 కోట్ల అప్పు అన్నీ కలిపితే, కార్పొరేషన్ కలిపితే. కానీ మరి కేసీఆర్ కాలంలో ముబ్బడిగా 11.2% అప్పులు తీసుకొచ్చిండు. అదేవిధంగా ఎక్కడ దొరికితే అందిన కాడికి అప్పులు తీసుకొచ్చేసిండు. ఆ భారం తెలంగాణ ప్రజలపైన వేసిండు. దానివల్ల ఏమైంది? కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా పెరిగింది. వాస్తవం కాదా? నేను చెప్పడం, రేవంత్ రెడ్డి పరిపాలనలో, ఈ 30 నెలల పరిపాలనలో మరి మంచి పొదుపు పాటిస్తాడు రేవంత్ రెడ్డి, అప్పులు నియంత్రిస్తాడు. అదేవిధంగా ఆర్థిక సూచీలో మిగతా భారతదేశం రాష్ట్రాల కన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పోతుంది. ఆంధ్ర కన్నా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని నిన్నగాక 15 రోజుల క్రితం అన్ని పత్రికల్లో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ కితాబు ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది అంటే, అన్ని సక్రమంగా చేసుకుంటూ, 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చుకుంటూ, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ, చేయాల్సిన వాటిని అమలు చేస్తా అని చెప్పుకుంటూ, ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇలా వాళ్ళ ఇంత సంతోషంగా ఉన్నారంటే, ఇలా 1వ తారీఖున వాళ్ళకి జీతాలు వచ్చినాయి ఈ నెల. అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 6 నెలలకి 7 నెలలకు జీతాలు వచ్చాయి. ఎందుకు? అప్పుల నియంత్రణ చేసి 11% వడ్డీని 8% తీసుకొచ్చేసి రకరకాల ప్రయోగాల ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతుంది. అదేవిధంగా మన పెట్టుబడుల సేకరణలో కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందని నిన్నే పరిశ్రమల శాఖ మంత్రి ఢిల్లీలో చెప్పిండు. శ్రీధరబాబు గారిని అభినందించిండు.
ఈ విధంగా కష్టపడుకుంటూ ఒక పక్క తెలంగాణ ఉద్యమకారులు ఇలా సమావేశమైన 10 ఏళ్ల కాలంలో ఎన్నడన్నా మీరు ఉద్యమకారులను గుర్తించారా చెప్పండి? ఉద్యమకారులు గుర్తించకపోగా గుర్తించి ఒక 450 మంది దాకా ఇచ్చారు కదా, అప్పుడు సాయం కూడా చేశారు. అమరవీరులను గుర్తించారు. అమరులను గుర్తించడం కాదు, తెలంగాణ కోసం జైలు పాలనలను జీవితాలు త్యాగం చేసి నష్టపోయిన వాళ్లకు మీరు ఎందుకు సాయం చేయలేదు? ఆ రోజు నేను కేసీఆర్ గారికి లేఖలు రాసినాం, తర్వాత మంత్రులపై కలిస్తే కనీసం ముఖ్యమంత్రిని కలవలేదు. అది ఎందుకు ఆగిపోయిందో మాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉద్యమకారులు ఇవాళ కోటీశ్వర్లు కాబోతున్నారు. 250 గజాల హైదరాబాద్లో ఇవ్వటం అంటే ఒక్కొక్క ఎక్కడ తీసుకున్న హైదరాబాద్ ₹1,00,000 అంటే ₹1,50,00,000. ఈ హామీ మీద మీరు కట్టుబడి ఉన్నారు, ఎందుకంటే హైదరాబాద్లో నిజంగా 250 గజాలు ఇస్తే మాత్రం చాలా గొప్ప నిర్ణయమే. కానీ ఉద్యమకారులకు, ఉద్యమంలో కీలకంగా పాల్పంచుకున్న విద్యార్థులకు, ఉద్యమకారులకు నిజంగా జాగా ఇస్తారా? తప్పకుండా ఇవ్వాలనే కదా ఇక్కడ అమరజ్యోతి సాక్షిగా నడిబొడ్డున మా ఉద్యమకారులను గుర్తించే కమిటీ కేశవరావు గారి నేతృత్వంలో కోదండరామ్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, రాముల్ నాయక్ గారు, మోతే శోభన్ రెడ్డి గారు వీళ్ళంతా మా అందరితో ఓయూ చేసి విద్యార్థులు సమావేశమయ్యారు. మేమేం చెప్తున్నాము, మీరు ఇచ్చేది ఏదో హైదరాబాద్లో మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి, ఓయూ పోలీస్ స్టేషన్ వేదిక జరిగింది కాబట్టి మాకు హైదరాబాద్లో ఇవ్వమంటున్నాం, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి వరంగల్లో ఇవ్వమంటున్నాం, ఎక్కడ జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేస్తే జిల్లా స్థాయిలో ఉద్యమకారులు ఇవ్వమంటున్నాం. అంటే వాళ్ళు ఏమైనా గుర్తించారా? కేటీఆర్ కూడా మనం తప్పు తెలుసుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి కేటీఆర్ కేసీఆర్ వెంట హరీష్ రావు వెంట ఉన్న వాళ్ళంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే అరే వాళ్ళు గుర్తించలేదు, ఇలా రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు కాబట్టి కేటీఆర్ ఏమన్నా మేము తప్పు చేసామన్న మొన్న మేము ఉద్యమకారులను గుర్తించకపోవడం తప్పు. కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఒకప్పుడు ఉద్యమకారులు ఏమనేది తెలంగాణలో మమ్మల్ని అందరినీ కూడా చాలామంది కించపరిచారు, అవమానపరిచారు. ఏందా తెలంగాణ కోసం కొట్లాడితే మీకు ఏం వచ్చిందా? చాలామందికి పదవులు వచ్చినాయి, కొంతమంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మీకు ఏం రాలేదు మీరు అని చెప్పి మమ్మల్ని అవమానపరిచారు, బిచ్చగాళ్ళ కన్నా హీనంగా చూశారు. ఇవాళ ఈ బిచ్చగాళ్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఈ బిచ్చగాళ్ళు కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇది మాకు చాలా సంతృప్తినిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నది. అన్ని పార్టీలు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు, అన్ని పార్టీలు కూడా. ఆ తర్వాత వాళ్ళు సూచనలు చేశారు. అదేవిధంగా మేము పెన్షన్లు ఇవ్వాలంటున్నాం. జార్ఖండ్లో గుర్తించారు, అక్కడ ఉద్యమకారులని వారు జీవితాంతం బతికినంత కాలం వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు, తర్వాత కుటుంబ సభ్యులకి ఇచ్చారు. అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించాలన్నాం, అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం ఫ్రీ కావాలన్నాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నాం. అదేవిధంగా జాగా ఇవ్వడంతో పాటు 250 గజాలు ఇవ్వడంతో పాటు ఆ జాగాను కాపాడుకోవాలంటే అందరూ కూడా మామూలు పేద స్థితిలో ఉన్నారు, అందరూ కూడా ఆర్థికంగా ఏం స్థితిమంతులు కాదు. కాబట్టి జాగాతో పాటు ఆర్థిక సాయం చేయాలి. 10 లక్షల 15 లక్షలు చేస్తే తప్పకుండా ఇల్లు కట్టుకుంటాం, అందరం కూడా హైదరాబాద్ వేదికగా ఉంటాం. జీవితాంతం రేవంత్ రెడ్డి పేరు తలుచుకుంటారు ఈ ఉద్యమకారులందరూ కూడా. ఇదే మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ కన్నెపల్లి పంపు విషయంలో మాత్రం 50-60 వేల మందితో మేమే పంపు ఆన్ చేస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవట్లేదు అంటారు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తారు? రైతులు పిలిస్తే రావట్లేదు, ఉద్యమం చేస్తే 4-5 రైతులు తప్ప మొత్తం 60-70 మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? సింగరేణి భవన్ తగలబెట్టాలా, రైల్వే పట్టాలు కోసేయాలా అని చెప్పి బాల్కసుమన్ మాట్లాడి జైలుకు పోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు మన వైపు చూడాలంటే సంచలనం చేయాలంటున్నారు. కాబట్టి ఇలా కన్నేపల్లి పంపు అంటే పంపులు నీళ్లు నింపి మోటార్లు విడుదల చేస్తే అన్నారం అందులో పోతాయి. అవి అందులో పోతే అన్నారం పోతే అది కూడా మేడిగడ్డలాగానే ఉంది. అది నేను చెప్పిన మాట కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇది మేడిగడ్డ ఎట్లున్నదో అదేవిధంగా నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఇందులో నీరు విడుదల చేస్తే చాలా ప్రమాదం, బ్యారేజ్ మొత్తం కొట్టకపోవటమే కాకుండా దాని కింద గ్రామాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం వరకు కొట్టుకుపోద్దని చెప్పి వాళ్ళు స్పష్టంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. అయినా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రులంతా కూడా ఇవాళ జూలై నెల 2027 కల్లా దాన్ని పూర్తి చేయాలని చెప్పి అక్కడ ముంబై ఐఐటికి సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా పూణేకి సంబంధించినటువంటి పవర్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దాని నిర్మాణానికి బోర్లు వేసి దాని యొక్క భూభౌతిక సార పరీక్షలు చేసి పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాజకీయ లబ్ధి కోసం ఈయన డ్రామాలు ఆడిండని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. మేము చేయకుంటే కదా ఒక పక్క దీన్ని పునర్నిర్మించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడంతో పాటు గతంలో 11,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును దాన్ని తిప్పిపోతల పథకం పేరుతో ఆపేయటంతో మళ్ళీ దాన్ని కూడా 80 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాలు చేపడుతుంది. ఎక్కడ నష్టమవుతుంది? కాబట్టి ఇలా రాజకీయంగా అనమాట. అంటే సంచలనం కావాలి, ఏదో ఒకటి చేయాలా, విధ్వంసం చేయాలా. మొన్న అమరవీరుల స్తూపం కూడా ఎందుకు అరెస్ట్ చేయారు గుర్తుపెట్టారా? పోలీసులు గమనించారు మొత్తం కూడా. సుమన్ అన్నట్టు వీళ్ళు కనుక నిజంగానే ఆ రోజు అసెంబ్లీ అమరవీరుల స్తూపం నేరుగా రావాలా, అందులో తెలంగాణ భవన్లో కూర్చొని గ్యాదరింగ్ చేస్తున్నారు, కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. ఏంది బాల్క సుమన్ నూరిపోసినట్టు దాన్ని తగలబెట్టండి, బస్సు తగలబెట్టండి,
హింసకు పాల్పడని చెప్పి నూరికి పోబట్టే ఆ రోజు పోలీసులు శాంతి భద్రతలో భంగం కలగకుండా జాగ్రత్తలో భాగంగా వాళ్ళని అదుపులో తీసుకున్నారు. నిజంగానే సవాలు విసురులు ఎడక రావాలి, ఎడక రాకుండా ఆడ కూర్చొని మొత్తం అందరినీ సమీకరించి విధ్వంసాలకు పాల్పడాలని సమాచారం వచ్చింది కాబట్టి పోలీసులు అదుపు తీసుకున్నారు. ఇవాళ కూడా కన్నేపల్లి చూసారు ఎన్ని డ్రామాలు ఆడారు. కేటీఆర్ని వద్దాంలే, ఇంతమంది ఎందుకు, కొద్దిమంది పోండి, 10 మంది 20 మంది కాన్వాయ్లో పోండి, అంతేగాని వందల మంది ఎందుకు అవసరం లేదు, దానివల్ల ప్రమాదం అక్కడ అని చెప్పి నిలుపుదల చేస్తూ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా బామర్దులు, ఒక పక్క హరీష్ రావు ఈయన ఒక కార్యక్రమం ఇస్తే ఆయన ఒక కార్యక్రమం చూస్తున్నాం కదా. ఈ పోటీ ఉన్నది, వాళ్ళ నాయకత్వ సమస్య ఉన్నది. ఇలా కేటీఆర్ తర్వాత ఆ కుర్చీలో హరీష్ రావు కూర్చోవాలా, కేటీఆర్ కూర్చోవాలని చెప్పి కుర్చీలాట ఆడుతున్నారు వాళ్ళు. 100% కుర్చీ కొట్లాట, అది కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఈ పోటీ కార్యక్రమాలు ఇద్దరు ఒక దగ్గర పాల్గొనరు మళ్ళీ. ఎందుకంటే మరి ఇద్దరు ఒకటే పార్టీ కదా, ఇద్దరు ఒక కార్యక్రమంలో ఎందుకు పాల్పడడం, ఈయన ఒక పిలిపిస్తే ఆయన ఒక పిలిపేయటం. ఈ విధంగా జనాల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం. ఎంత చేసినా ఎన్ని రకాల ఏడుపులు ఏడిచినా 2034 వరకు రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఈ రాష్ట్రంలో. అది ఉద్యమకారులందరూ కూడా ఇలా జతగడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గతాన్ని గుర్తించలేదు, నువ్వే క్షమాపణ చెప్తే మళ్ళీ ఉద్యమకారులు మేము గుర్తించలేదు, క్షమాపణ తప్పు చేసినాం అని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాడు. ఏ విధంగా ఇలా టీజీ పెట్టిండు. తెలంగాణ తల్లి 2007 ఏ విగ్రహం ఉంది, ఇలా సెక్రటరీ సచివాలయంలో అదే విగ్రహం ఉంది. అంటే ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణంగా రూపొందిన విగ్రహం అది. అదేవిధంగా ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తాడు, 9 మంది కవులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చిండు. నువ్వు గుర్తించినవా? గద్దర్నే ఎండలో నిల్చోబెడితే ప్రగతి భవన్లో బయట లోపల రానియకుండా. ఇలా గద్దర్ పేరు మీద సినిమా పరిశ్రమలో అవార్డులు ఇచ్చినవా లేదా? నంది అవార్డులు స్థాయిలో ఇలా గద్దర్ అవార్డులు ప్రకటించడం అది గొప్ప కాదా? అందశ్రీ రాసినటువంటి గేయాన్ని రాష్ట్ర గేయంగా ఎందుకు అమలు చేయలేదు 10 ఏళ్ళు? ఇలా రేవంత్ రెడ్డి అమలు చేసి చూపించిండు. అదేవిధంగా ఇలా ఉద్యమకారులను గుర్తించడం కోసం ఒక కమిటీ కేశవరావు గారి నేతృత్వంలో, మరి కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, రాముల నాయకు, మోతేశ్ ఉమ్మర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసిండు. ఇవాళ రేపో మాపో బరాబర్ మేము ఉద్యమకారులము, కేసీఆర్ పాలనలో బిచ్చగాళ్ళైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బరాబర్ కోటీశ్వరులం అని నేను చెప్తాను. ఇది మొత్తంగా ఉద్యమకారులు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుంది. బిచ్చగాళ్ళు అన్న బీఆర్ఎస్కు తలదన్నేలాగా మాత్రం కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం సీఎం నేతృత్వంలో మాత్రం తప్పకుండా కోటీశ్వరులు చేస్తుంది. 250 గజాల యొక్క హామీని మాత్రం తప్పకుండా నెరవేర్చింది. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కావాలని ఆరోపణలు చేస్తున్నారు, సవాలు విసిరినప్పుడు రాకుండా తప్పించుకుంటున్నారు. వాళ్ళే ఈరోజు సెల్ఫ్ గోల్లా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు కేటీఆర్ అయితే హరీష్ రావు అయితే మాత్రం కుర్చీ కోట్లాడ కోసం కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో కేసీఆర్ నుండి లాక్కోవడానికి ఒక కార్యక్రమం ఒకరు పిలిపితే మరొక ప్రోగ్రాం పిలుపునిచ్చుకుంటూ కూడా మీడియాలో హైలైట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విధ్వంసం సృష్టించి ప్రజల్లో కూడా ఒక సానుభూతి పొందేలాగా రకరకాల పిచ్చి ప్రయత్నాలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ చేస్తుంది. తప్పకుండా ప్రజలు తిప్పికొడతారు. నిఘా వర్గాలు కూడా ఎప్పటికప్పుడు కూడా చేరవేస్తున్నాయని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మానవతరాయ్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సత్య దిశ టీవీ, హైదరాబాద్.